కోస్ట్ డివైన్ పాత్ ప్రేక్షకులకి స్వాగతం. హైదరాబాద్లో ఆషాఢ మాసం వస్తుందంటేనే బోనాల జాతర వస్తుంది అని అర్థం. అలానే బోనాల జాతరతో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవం అనేది శుక్లపక్షం సప్తమి తిథి మంగళవారం మాత్రమే అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ శుక్లపక్షంలో వచ్చే మంగళవారం రోజునే అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరగడం విశేషం. అయితే ఇవాళ లోక కళ్యాణం కోసం జరిగే అమ్మవారి కళ్యాణం కోసం చూడ్డానికి ఇక్కడికి చాలామంది భక్తులు అయితే విచ్చేస్తున్నారండి. ఒకసారి చూద్దాము, లోపలికి వెళ్ళి అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు ఎలా జరుగుతున్నాయనేది లోపలికి వెళ్ళి చూద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా అనిపించింది మేడం అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు? చాలా మంచిగా అయింది. చాలా అంటే అసలు ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ఇవాళ మీరు చూసినట్టే చాలా ధూమ్ధామ్గా అయింది అని నేను చెప్పగలుగుతాను. అంటే అమ్మవారు చాలా సుందరంగా అలంకరించుకొని ఉన్నారు కదా, ఎలా ఎవ్రీ ఇయర్ కూడా అదే అలంకరణ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇంకా బాగా చేసుకోవాలి అనేసి ఎవరికైనా ఉంటుంది. కాబట్టి మనకి చూసే విధంలో అంటే దీంట్లోపల మన దీంట్లోపల ఉంటుంది ఎట్లా అమ్మవారు కనిపిస్తుంది అన్నట్టు. కానీ చాలా బాగా అయింది కళ్యాణం. అయితే జనం కూడా మీరు చూసినట్టయితే ఈరోజు ఎంత ప్రశాంతంగా, లేకపోతే ఎవ్రీ ఇయర్ ఒకళ్ళనొకళ్ళు తోసుకోవడం కానివ్వండి, ఇది ఇప్పుడు భద్రత కూడా పోలీస్ సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఎంత మంచిగా సహకరించి ఈరోజు మీరు క్యూ లైన్స్ చూస్తే కూడా చాలా స్మూత్గా పోతున్నట్టు అనిపించింది. చాలా సంతోషం అనిపించింది ఈసారి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్కారం. ఎలా అనిపించింది అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు కదా? నేను యాక్చువల్లీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్. సో ఈ కార్యక్రమం అంతా మేమే కోఆర్డినేషన్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్కి మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. సో పోయిన సంవత్సరం చేసిన దానికంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఒక ఆలోచనతో మేము కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టి ఈసారి క్యూ లైన్ సిస్టమ్స్ని ఇంప్రూవ్ చేసి, తర్వాత బ్యారికేడింగ్ సిస్టమ్స్ని కూడా ఇంప్రూవ్ చేసి, అదేవిధంగా లోపల కూడా భక్తులకి వసతుల్ని మేము మెరుగుపరిచాము. లోపల ఇన్ఫ్యాక్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తరఫున ఏసీ టవర్లు కూడా పెట్టడం జరిగింది. క్లాస్ట్రోఫోబియా ఎక్కడ రాకుండా పబ్లిక్కి ఈజీగా మూవ్మెంట్ కూడా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుందని. అదేవిధంగా మిగతా అన్ని అమ్యూనిటీస్, మెడికల్ క్యాంపు, తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, మొబైల్ టాయిలెట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మీరే చూశారు, అమ్మవారి కళ్యాణము బాగా జరిగింది. అందరూ కూడా చూడగలిగారు. చూసేసి ఇప్పుడు అందరూ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళారు. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపించింది అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. పోయినసారి అయితే మేము చాలా స్ట్రగుల్ పడ్డాము. ఈసారి మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అమ్మవారి దర్శనం కూడా మాకు ప్లేస్ అక్కడ టికెట్లు తీసుకొని అక్కడ ప్లేస్ కూడా బడ్జెట్ చూపించారు. చాలా అన్ని వాటర్ బాటిల్స్ కానీ అన్ని చాలా బాగా సమకూర్చారు అందరూ. ఈసారి చాలా హ్యాపీగా అనిపించింది. పోయినసారి చాలా స్ట్రగుల్ పడ్డాము. ఈసారి మటుకు చాలా హ్యాపీగా జరిగింది దర్శనం మటుకు. సుమారుగా అమ్మవారి కళ్యాణం ఎంతసేపు జరిగింది? ఎంతసేపు జరిగింది అమ్మవారి కళ్యాణం? ఒక 2 and 3 hours పట్టింది మాకు. మేము 8 o'clock వచ్చాము. మామూలుగా కళ్యాణం జరగడం మటుకు 2 hours అట్లా పట్టింది. ఈసారి గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఎలా ఏర్పాటు చేసింది లోపల? బాగా చేసిందండి. ఈసారి పోయినసారి అసలు ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ఈసారి చాలా బాగా ప్రొవైడ్ చేసింది. అన్ని రకాలుగా వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా మనకి ఇబ్బంది పడ్డ దగ్గర ఉండి తీసుకెళ్ళడం కానీ బాగానే చేశారు. ఈసారి బాగా చేశారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ఎలా అనిపించింది మేడం అమ్మవారి కళ్యాణం దగ్గరుండి చూసారు? ఈరోజు మరి బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సందర్భంగా వచ్చి మేము దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది, చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మరి అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పొద్దున్న నుంచి గంటల క్యూలో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. మరి అమ్మవారి ఆశీర్వాదం దేశ ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
మేడం లాస్ట్ టైం కంటే ఈ టైం అమ్మవారి కళ్యాణం బాగా జరిగిందని అంటున్నారు. చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా బాగా జరుగుతుంది. భక్తులు కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అండి. ఇప్పుడు అమ్మవారి కళ్యాణం చూసొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా కన్నుల పండుగ ఉంది, చాలా బాగుంది. అంటే లాస్ట్ టైం కంటే ఈసారి కళ్యాణం బాగా జరిగింది అంటున్నారు. అవును, ఈసారి బాగుంది. పోయినసారి చాలా రష్లో మాకు దర్శనం కాలేదు, అందుకని ఈసారి చాలా బాగొచ్చు. అంటే ఈసారి ప్రభుత్వం మంచిగా కట్టుదిడ్డంగా చర్యలు తీసుకునిందంట. అవును, తీసుకున్నారండి, చాలా చాలా తీసుకున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు. అమ్మవారు చాలా పవర్ఫుల్ దేవత, అందుకే ఇంతమంది వస్తుంటారు. ఇంకోటి అమ్మవారిని బాగా అలంకరించున్నారు కదా, ఎలా అనిపించింది చాలా అమ్మవారిని? మంచిగా అనిపించింది, చాలా ఇంకా చూడబుద్ధి అవుతుంది అమ్మవారిని చూస్తూ ఉంటే. సుమారుగా ఎంతసేపు కళ్యాణం అయితే జరిగింది? మేము మార్నింగ్ 9:30కి వచ్చినాము, ఇప్పటి వరకు ఉన్నాము. 11 వరకు కళ్యాణం జరిగింది. దర్శనం కోసం ఇంకా 1 అవర్ పట్టింది. నమస్తే అండి. మీ పేరు? విజయలక్ష్మి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్. ఊరునవరా. అంటే లాస్ట్ టైం వస్తున్నారా లేకపోతే లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చాను. ఇదే ఫస్ట్ టైం నుంచి ఎలా అనిపించింది మీకు అమ్మవారి చాలా బాగా కళ్యాణం? అనిపించింది. అంటే ఈసారే వస్తున్నారు కదా, ఏమన్నా మొక్కొని వచ్చారా అమ్మవారికి లేకపోతే మామూలుగా వచ్చి చూస్తారా? లేదు, బాగుంటుందని తెలుసు, అందుకే వచ్చాను దర్శించుకోవడానికి. హైదరాబాద్ అయ్యండి, అంటే లాస్ట్ టైం రాలేదు కదా కళ్యాణం. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉంటారు, ప్రతి సంవత్సరం వస్తారు, వాళ్ళు పిలిస్తే వచ్చాను. బాగుంది. ఎలా అనిపించిందండి కళ్యాణం? బాగుందండి. అంటే లాస్ట్ టైం వచ్చున్నారా? లేదు, ఇదే ఫస్ట్ టైం కళ్యాణం. దర్శనానికి వచ్చాం కానీ కళ్యాణానికి ఇదే ఫస్ట్ టైం. ఎలా అనిపించింది అమ్మవారిని అలంకరణలో చూసి? బాగుంది. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పారిజాత, ఎక్కడి నుంచి వస్తున్నారు? బహదూర్పల్లి, ఇంద్రమ్మ కాలనీ. ఎట్లా అమ్మవారి దర్శనం కోసం వచ్చారా లేకపోతే సేవ చేయడానికి? వచ్చాం సేవకు, ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాము సేవకు. దర్శనం అయ్యింది పొద్దున, మళ్ళీ ఇప్పుడు కళ్యాణం అయినాక దర్శనం అయ్యింది. అప్పుడప్పుడు సేవకు వస్తూ ఉంటాం మేము. అంటే ప్రతిసారి వస్తారు ఇట్లా అమ్మవారి దగ్గరికి సేవకి? సేవకు రమ్మని వీళ్ళు ముందు ఇన్ఫార్మ్ చేస్తారు, మేము వచ్చేస్తాం. ఎర్లీ మార్నింగ్ వస్తాం. ఈరోజు 4కి వచ్చాం. అంటే సాయంత్రం దాకా ఉండదు అమ్మవారి సేవ అంటే మిగతా టైంలో శుక్రవారం, మంగళవారం, సండే అట్లా సాయంత్రం 4 వరకు ఉంటాం. 7:30కి వస్తాం, 4 వరకు ఉండి అప్పుడు వెళ్తాం. ఒక్కోసారి 6 అవుతుంది భక్తులను బట్టి. బోనాలు అవి వస్తే రష్ ఉందనుకో ఉంటాం 6 వరకు కూడా. అంటే లాస్ట్ టైం నుంచి వస్తున్నారు కదా ప్రతిసారి దానికి ఈ సంవత్సరం దానికి. పోయిన సంవత్సరం కళ్యాణంకు రాలేదు, ఈ మధ్యనే ఒక 2 months 3 months నుంచి వస్తున్నాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? మా పేరు లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము సీతాఫలం అండి, నామలగుండు. ఈసారి వస్తున్నారా కళ్యాణానికి? కళ్యాణంకి వస్తామండి, మేము ఫ్రీ దర్శనంలో పోతాము. ఈసారి పాస్ దొరికిందని ఇందులో వస్తే ఇది కూడా ఫ్రీ దర్శనం లాగానే ఉంది. ఎప్పటి నుంచి ఇట్లా లైన్ లో నిల్చున్నారు అమ్మవారి దర్శనం? మేము 10 గంటల నుండి నిలబడ్డాం. పేరు? జ్యోత్స్న, ఎక్కడి నుంచి వస్తున్నారు? అత్తాపూర్. లాస్ట్ టైం కూడా వచ్చారా లేకపోతే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఇట్లా క్యూలో నిల్చో ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం? పేరు విఐపి కాదు, ఏదో నార్మల్ ఫ్రీ దర్శనానికి వచ్చినట్టుంది అంటే ఇప్పుడు మీరు నిల్చున్న లైన్ విఐపి దర్శనం అని చెప్పారు కాబట్టి నిల్చున్నాం ఇక్కడ. ఎట్లా టికెట్స్ ఏమన్నా ఇచ్చారా? పాస్ తీసుకొచ్చాం, విఐపి పాస్. పాస్కి ఏమన్నా పే చేశారా? లేదు లేదు, మాకు అది రిలేటివ్స్ ఇచ్చారు. ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు రాధిక. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేమా దూల్పేట్, హైదరాబాద్ మాది. ఇక్కడ ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు కూడా? మేమైతే ఫస్ట్ టైం అండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం కోసం వచ్చారు ఇలా లైన్లో నిల్చో ఉన్నారు? చాలా బాగుంది, అట్లేం లేదు, మాకేం ఇబ్బంది అనిపించదు. ఎప్పుడు మేము అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటాము. ఎవ్రీ మంత్ మా దర్శనం అయితేనే ఉంటుంది, మేము ప్రతిసారి వస్తాం. అట్లా మాకు బాగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఐసూబ్ కూడా. మీ పేరు? కస్తూరి. ఇది ఇప్పుడే వస్తున్నారా కళ్యాణానికి ఇంతకు ముందు కూడా వచ్చి- లేదు, 35-40 years నుండి వస్తున్నాం. ఎట్లా ఉంది అప్పటి కళ్యాణానికి ఇప్పటికి చాలా ఫరక్ ఉందమ్మా. అప్పుడు బిజీగా పోయి కళ్యాణం కాడ నిలబడి చూస్తుంటిమి, ఇప్పుడేమో చూడలేకపోతున్నాం. అసలు అంతా చాలా పబ్లిక్ అయింది, రానిస్తలేరు. ఎట్లా ఇది విఐపి లైన్ అంటే ఆయన కూడా ఇట్లా ఉంది. విఐపి లైన్ అయినా 4 గంటలు పడుతుంది. ఇప్పుడు మేము విఐపి లైన్లో నిలబడ్డాం. మేము ఎప్పటి నుంచి నిల్చో ఉన్నారు ఇట్లా? ఇప్పుడు మేము వచ్చి 1.5 hour అవుతుంది. మళ్ళీ ఇప్పుడు 3 hours అవుతారో 4 hours అవుతుందో.
మరి అడగట్లేదు ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిని ఎంత టైం అడగాలి, అసలు లైనే జరుగుతలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాణిస్తారు అడగడానికి. ఇప్పుడు మనం దేవుడి దగ్గరకు వచ్చినాము, మనం ఏంటి దేవుడి దగ్గరకు వచ్చిన దర్శనం చేసుకోవాలి. సో మాకు కూడా ఏంటంటే వెళ్దాం, ఇలానే వెళ్దాం, ఏం చేస్తామని వస్తున్నాం అంతే, ఇంకేం లేదు. వెళ్ళాలంటే దూరే వాళ్ళు మస్తు మంది దూరుతున్నారు, కానీ మేము కూడా చేయొచ్చు, కానీ మేము చేయలేము అలా, ఎందుకంటే దేవుడి దగ్గరకు వచ్చినాము, ఎలా ఉండాలి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? పృథ్వీ నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? అంబర్పేట. అంబర్పేట నుంచా? ఓకే, లాస్ట్ టైం కూడా వచ్చినారు, ఇదేనా ఫస్ట్ టైం? లాస్ట్ 6 years నుంచి వస్తున్నాం. అట్లా 6 yearsకి ఇప్పటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? ఈసారి లైన్ చాలా ఉంది. లాస్ట్ ఇంతానం లేకుండా లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ ఉండే, కానీ సార్ చాలా హెవీ అయిపోయింది లైన్, జల్దీ కూడా అవడం లేదు. అంటే అడగలేదు ఇక్కడ ఉన్న సిబ్బందిని, మీరు ఏంటి ఇంత లేట్ అవుతుంది? పాస్ ఉన్నాక కూడా మేము ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం. పాస్ ఉందా మీ దగ్గర? పాస్ ఉన్నది. అడగలేదా మీరు ఇట్లా మా దగ్గర పాస్ ఉందండి మేము ఇట్లా? కూడా పాస్ లైన్ ఇదే, జనరల్ లైన్ ఇంకా చాలా పెద్ద ఉంది అన్న. సరే, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి కళ్యాణం, అమ్మవారి యొక్క మహిమ గురించి ఏం చెప్తారు? మంచిగానే ఎవ్రీ ఇయర్ వస్తాం, చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఇయర్ వర్షం పడుతున్నా కూడా సరే అని చెప్పి వచ్చాము. చూసారు కదా అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని. అలానే రాష్ట్రమే కాదు దేశం కూడా చల్లగా ఉండాలని, ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి, వచ్చే మహమ్మారుల వల్ల రక్షణ కలిగించాలని, అలానే దేశంలో రైతులు పచ్చగా ఉండాలని, పంటలు బాగా పండాలని అయితే ఈ వివాహాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈరోజు అమ్మవారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన భక్తుల యొక్క ఉద్దేశాలను కూడా మనం తెలుసుకున్నాం. ఇంకోటి ఏంటి అంటే అమ్మవారి మహిమల గురించి అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగా చెప్తున్నారు. ప్రతిసారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం చాలా అంటే చాలా కన్నుల పండుగగా అయితే ఇక్కడ జరుగుతుందని అయితే భక్తులు చెప్పారు. అలానే ఇక్కడికి వచ్చిన వారు అమ్మవారి కళ్యాణం చూసిన తర్వాత కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే చెప్పారు. ఇక్కడి కళ్యాణాన్ని ప్రత్యేకంగా చూసిన వారి కోరికలు నెరవేరుతాయని, వారి జన్మ ధన్యమవుతుందని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి యొక్క మహిమల గురించి చాలా చెప్తున్నారండి. వాళ్ళు చెప్పేదంతా కూడా మనం విన్నాము. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Politicos Divine Path. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.